అది లక్షలు మీకు అలాగే సార్. అలాగే కొంతమంది నాయకులు నేను అనుకోని చేస్తే 10 లక్షలు ఇవ్వడానికి పాట పెట్టారు. 10 లక్షలు పెట్టారు. అది కూడా 10 లక్షలు పెట్టినా ఆయన ఆపించి అవన్నీ లేదు, పాట అవన్నీ లేదు. మల్లంపాలెం వెళ్ళడానికి అవసరమైన ఇది పొర్లు పెట్టారు. ట్రాక్టర్ జేసీబీ అక్కడే ఉందండి, అక్కడ చూస్తారు మనం వస్తాం. ఇప్పుడు ఎక్కడ చదువుతారు వచ్చి కాదండి ఎంఆర్ఓ గారు, ఇది మీరు ఇక్కడ గౌరవరంలో శారదా నది మీద ఉన్న ఈ శారదా గర్భంలో మొత్తం తవ్వేస్తున్న ఇసుక ర్యాంప్ని మీకు ఎలా చూపిస్తున్నాను పూర్తిగా వీడియోలో. మీరు చూడండి ఎంత దారుణంగా తవ్వేస్తారో. గర్భానికి పూర్తిగా వచ్చేసింది. వేలాది టన్నులు అక్రమంగా తరలిస్తున్నారు. కాలువలు పైకి వెళ్ళిపోయినాయి. శారదా నది నుంచి వెళ్ళాల్సిన నీరు కాలువలన్నీ ఆ పైకి హైట్కి వెళ్ళిపోయినాయి. వ్యవసాయదారులు నీరు అందే పరిస్థితి లేదు. కేవలం ఇసుక మాఫియా వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇంత విధ్వంసం జరుగుతుంది. పూర్తి స్థాయి నివేదికను మీకు కలెక్టర్ గారు పంపిస్తాను. ఇమీడియట్గా ఎవరైతే బాధ్యులున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మీరు లాస్ట్ టైం ఒక 10 days 15 days బ్యాక్ కలెక్టర్ ఆఫీస్కి కంప్లైంట్ కూడా పెట్టినారు సార్. కాలువ కట్టిదా సరే, అదే కాలువే కదా, కాలువ సార్. ఇప్పుడు నిలబడితే కాలువ మా పెద్దన్నగా ఉన్న తెలుగుదేశం ప్రభుత్వానికి, బీజేపీ నాయకులకి నేను ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపటి ఉదయం నుంచి మన గ్రామాల్లో ఉచితంగా ఇసుకను పేదవారిని వాడుకునే ఏర్పాటు మనమే చేద్దాం. అవసరమైతే పంచాయతీ సెక్రటరీ మనం చెప్తాం, ఏమంటే తొందరగా పర్మిషన్ ఉండని. మన గ్రామం దాటి ఇసుకెళ్తుందంటే మన ముగ్గురు బాధ్యత తీసుకుందాం, బండి ఆపుదాం, సీజ్ చేద్దాం, అధికారులు రోడ్డు మీద నిలబడదాం. దాటదు కదా వెహికల్. మీ గ్రామానికి ఇసుక అవసరం అయితే గ్రామంలో ఉంటుంది ఇసుక, తప్పేం లేదు. ఇంకొంది పెట్టుకోండి, మేట పెట్టుకోండి, 4 బళ్ళు మాకు ఇబ్బంది లేదు. గ్రామం దాటి ఒక గ్రామంలో ఉన్న ఇసుక గ్రామం దాటి వెళ్తే జనసేన బట్టి ఆపుతుంది. అప్పుడు అధికారులు ఎలా వస్తారో చూస్తారు. ట్రాక్టర్లో పెట్టుకెళ్తారు పైన. ఇప్పుడు చెప్తున్నా లక్కవరం నుంచి మా జనసేన నాయకులు, విశాఖపట్నం నుంచి వచ్చిన ఒక వ్యక్తి ఇక్కడ దందా చేస్తున్నాడు. అలాగే సేమనాపల్లిలో ఇక్కడ అనకాపల్లి నుంచి వచ్చిన వ్యక్తులు దందా చేస్తున్నారు. పేర్లు నాకు తెలియకపోవచ్చు. అక్కడ జరుగుతున్న దందా అని అధికారులు అరికట్టాలి, తక్షణ చర్యలు తీసుకోవాలి, ఎవరో మీరు గుర్తించాలి, పోలీస్ కేసులు పెట్టాలి, న్యాయస్థానం తీసుకెళ్ళాలి, శిక్షించాలి. మీరు మా ప్రాంతంలో మా ప్రజలు మా అవసరాల కోసం ఉచితంగా కొంచెం వాడుకుంటాం, అది ప్రభుత్వం వెసులుబాటు. అంతేకాని మీరు ఎక్కడి నుంచో వచ్చేసి కోట్లాది రూపాయలు మీరు మైనింగ్ చేస్తామంటే చూస్తూ ఊరుకోవడానికి జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం బీజేపీ కూడా సిద్ధంగా లేవు. ఇది మా కూటమి ప్రభుత్వం. ఇది మా ముగ్గురికి ఉమ్మడి బాధ్యత ఉంది. అధికారం అంటే అనుభవించే బాధ్యతగా మేము ఏ రోజు అనుకోలేదు. పవన్ కళ్యాణ్ గారు మాకు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, బాధ్యతతో కూడా పరిపాలన చేయాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశారో, ఏదైతే జగన్ గారి టైంలో విధ్వంసం జరిగిందో, ఆ విధ్వంసం నుంచి అభివృద్ధి వైపు మనం రావాలని పెట్టారు. కానీ ఈరోజు మీరు నచ్చినట్టుగా మీ ఇష్టానుసారం చేసేసుకుంటా ఉంటే ఎలా ఊరుకుంటాం? అందుకే ఈవేళ మీ అధికారంలో ఉన్నా కూడా క్షేత్రస్థాయి పర్యటన ఎందుకు చేయాల్సి వచ్చింది? కేవలం అధికారుల అసమర్థత వల్ల, అధికారుల నిర్లక్ష్యం వల్ల. ఇంకా మాట్లాడాలంటే అధికారుల అవినీతి వల్ల కూడా అని చెప్పగలుగుతాను నేను. ప్రూఫ్ ఉంటే ఖచ్చితంగా రోడ్డు మీద నిలబడతాను. ఎలా అమ్మేస్తారు? నేను తీసుకుని ఇంత గ్రావెల్ని ఎలా అమ్మేస్తారు మీరు? గ్రావెల్ కొండలు కొట్టమని ఎవరు చెప్పారు? ఏ అవసరాల కోసం కొట్టేస్తున్నారు గ్రావెల్ కొండలు? మీరు కొండలు చదువు చేసేస్తున్నారు. అసలు ఇసుకను చూస్తే కడుపు తరుక్కుపోయింది. అంటే నదిని చూసినప్పుడు, శారదాన్ని చూసినప్పుడు మా అమ్మ గుర్తొచ్చింది. అంటే కన్న తల్లి పొట్టనిలో గుచ్చేసినట్టుగా అనిపించింది. ఎలా చేస్తారు మీరు? ఇన్ని వేలాది టన్నులు, మెట్రిక్ టన్నులు ఎలా నింపేస్తారు? ఎక్కడ చూస్తారు జేసీబీలు, ట్రాక్టర్లు. ఇవాళ మేము పర్యటనకు వస్తున్నామని అన్ని దాక్కున్నాయి పొలాల్లో. ఇది సహించం. తొలిసారిగా జనసేన పార్టీ చోడవరం నుంచి హెచ్చరిస్తుంది. చివరిగా ఒక మాట కూడా చెప్తున్నాం, స్థానిక ప్రజల అవసరాల కోసం ఇసుకను ఉచితంగా వాడుకోండి. ఆ పంచాయతీ సెక్రటరీ చెప్పి, పంచాయతీ అధికారులు చెప్పి
వాణిజ్య పరంగా మీరు కమర్షియల్గా అమ్ముకుంటాం కోట్ల సంపాదిస్తుంటే మాత్రం జనసేన పార్టీ అడ్డుకట్ట వేస్తుంది, వేయాల్సిందే. రేపటి నుంచి ఇవాళ మేము చూసి ఏ రీచ్లో ఇసుక కూడా వెళ్ళినా కూడా రోడ్డు మీద నిలబడి ఆపాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కూటమి వచ్చిన తర్వాత ఎంతో ఎక్సైజ్ చేసి మొత్తం ఇసుకని ఒక సిస్టమేటిక్ పాలసీ చేయాలని ఒక మైనింగ్ పాలసీ తీసుకొచ్చారు. దాని అర్థం ఏంటండి, గ్రామాల్లో చిన్న చిన్న అవసరాలు ఇసుక తీసుకుంటే డిపార్ట్మెంట్లు ఇబ్బంది పెడుతున్నాయి, లేదు ఇతరత్ర ఇబ్బందులు వస్తాయని చెప్పి ఉచితంగా ఇసుకను వాడుకోండి అన్నది అవసరానికి, అంతేగాని అమ్ముకోవడానికి కాదు. ఇది చాలా క్లియర్గా చెప్తున్నాం చోడవరంలో. ఎవరు ఇందాక అడిగారు, అదేంటి సార్ అధికారులు కూడా భయపడుతున్నారు, మీ రాజకీయ నాయకులు చెప్తున్నారట ఇష్టం వచ్చినట్టు అమ్ముకోవచ్చని. పొరపాటు. నేను చెప్పినా ఎవరు చెప్పినాడో ఒకటే చెప్తున్నాం. మీ గ్రామంలో ఉన్న ఇసుకని మీ సొంత అవసరం ఏదైనా ఉంటే వచ్చి నీరు కట్టుకోవడానికో షెడ్ కట్టుకోవడానికో, రోడ్డు వేయడానికి కూడా కాదండి. రోడ్డు వేయడానికి మళ్ళీ కాంట్రాక్ట్ సేనరాజు కట్టి తెచ్చుకోవాలి ఇసుకని. వ్యక్తిగత అవసరాల కోసం ప్రజలు వాడుకోవడానికి ఆ పంచాయతీ సెక్రటరీకి మీరు ఒక లెటర్ ఇచ్చి వారి పర్మిషన్ తీసుకున్న తర్వాత మీరు ఉచితంగా పట్టుకెళ్ళవచ్చు. అంతేగాని ఉచితం అంటే మీరు పెద్ద పెద్ద మ్యాట్లు రీచ్లో తయారు చేసేసి అనకాపల్లి విశాఖపట్నానికి లక్షలాది రూపాయలకి కోట్ల రూపాయలు అమ్ముకోవడానికి కాదు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నారు. అది ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఉంది. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కానీ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసిన పరిపాలన తూట్లు పొడిచే విధానంగా వీళ్ళు చోడవరం నియోజకవర్గంలో మైనింగ్ జరుగుతుంది. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. అధికార పక్షం తరఫున అధికారులని హెచ్చరిస్తున్నాం. కేవలం మీ లాలూచీల వల్ల, మీ అసమర్థత వల్ల ఇక ఇబ్బంది ఉంటే నేరుగా మాతో చెప్పండి. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెడుతున్నారు చెప్పండి, కలుస్తాను కలెక్టర్ గారిని. ఏ ఎంఆర్ఓని ఇబ్బంది పెడుతున్నారు, ఏ మైనింగ్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నారు, ఏ పోలీస్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నారు, ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని? జీవో పెట్టి చదువుకోండి, మైనింగ్ పాలసీ జీవో అని. గ్రామ స్థాయిలో అవసరాలకు మాత్రమే ఉచితంగా వాడుకోవాలి. ఆ అవసరం పంచాయతీ తెలియాలి, పంచాయతీ సెక్రటరీ ఆథరైజ్డ్గా తెలియాలి, తన పంచాయతీలో ఎంత ఇసుక ఉచితంగా వాడుకుంటున్నారు ప్రజలు తెలియాలి. కమర్షియల్ వాడు కూడా రీచెస్ ఉన్నాయి కదా. ఇవాళ గోదావరి నుంచి కృష్ణా నుంచి శ్రీకాకుళం నుంచి రీచ్లు పెట్టారు కదా, ఎక్కడ రీచ్లు పెట్టారు కదా, నియోజకవర్గం ర్యాంప్ పెట్టారు కదా. మరి ఉచితంగానే ఇసుకైతే ర్యాంపులు ఎందుకు పెడుతుంది ప్రభుత్వం? పాలసీ అర్థం కాదు. పాలసీలో ఉన్న ఒక చిన్న వెసులుబాటుని మీ సొంతంగా అన్వయించుకుని ఈ రకమైన దందా చేయడానికి మాత్రం తీవ్రంగా ఖండిస్తాం. అధికారులు నేరుగా చెప్తున్నాం, మా ప్రభుత్వం ఇంత చిత్తశుద్ధితో పనిచేస్తుంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఢిల్లీ స్థాయి నుంచి విజయవాడ స్థాయి నుంచి గల్లీ స్థాయి వరకు మేము అందరూ నీతిమంతంగా ఉంటే, ముఖ్యంగా చోడవరం నియోజకవర్గంలో కూటమి నాయకులు ఇంత నీతిగా ఉంటే కొద్దిమంది నాయకులు చేసిన ఈ అవినీతి వల్ల. ఇప్పుడు ఎవరంటే లక్కవరం సంబంధించి శారదా నదిలో ఇసుక పట్టుకెళ్లే వ్యక్తి ఎవరు? లక్కవరం గ్రామవాస. లక్కవరం గ్రామవాసుకి ఏం అవసరం ఉంటుంది ఇసుక పట్టుకెళ్ళాల్సిన అవసరం? ఇల్లు